పనీర్ మటర్ కర్రీకి కావలసిన పదార్థాలు: పనీర్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, బఠానీ, తర్వాత పుదీనా, టమాటాలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ధనియా పౌడర్, ఉప్పు, నూనె, కాజు, బటర్, కొత్తిమీర, పసుపు, గరం మసాలా. గిన్నెలో ఉల్లిపాయలు, టమాటాలు, ఎండుమిర్చి, కాజు వేసి నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. ఈ కూరలో కారపొడి ఉండదు, ఈ ఎండుమిర్చే కారం అన్నమాట. ఈ కూరకి తగిన కారం ఆ మిర్చిల్లోనే ఉంటుంది. ఇవి ఉడికినాక అంతే, నీళ్ళలో ఉడికించుకోవాలి. ఉడికినాక దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. కళాయిలో నూనె పోసి ఈ పన్నీర్ ముక్కల్ని వేపుకొని పెట్టుకోవాలి. అదే నూనె ఇప్పుడు మనం పన్నీర్ వేపాం కదా, ఆ నూనె వేసుకుని అందులో మసాలా ఆకు, పచ్చిమిర్చి వేసినాక నూరుకున్న మసాలా ముద్దేసి బాగా వేపాలి. ఆ ముద్దలోనే ఉప్పు, పసుపు, ధనియా పొడి వేసి బాగా కలపాలి. తర్వాత అందులో బఠానీలు వేసుకోవాలి. బఠానీలు వేసుకొని కాసేపు కలిపి ఉడికించుకోవాలి. ఇవి ఫ్రోజన్ బఠానీస్ కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. బఠానీలు వేగుతున్నప్పుడే ఒక బటర్ పీస్ అందులో వేయాలి. అది ఉడుకుతూ ఉంటుంది. దాంట్లో ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అది దగ్గరగా అవుతున్నప్పుడు దాంట్లో పన్నీర్ ముక్కలు వేసుకొని కొంచెం మళ్ళా కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలిపి దగ్గరకు అయినాక అందులో మళ్ళీ ఇంకొక బటర్ పీస్ వేసుకొని గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని తిప్పి దగ్గరకు అయ్యేంత వరకు పెట్టుకొని అంతే. పుదీనా, కొత్తిమీర వేసుకొని పనీర్ మటర్ మసాలా రెడీ.